సిద్దిపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో రైతు కుటుంబం రోడ్డున పడింది. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం పెద్దచెప్యాల గ్రామానికి చెందిన గుజ్జల బాలరాజు ఆత్మహత్య చేసుకున్నాడు. తనకున్న 2 ఎకరాల పొలంలో వేలాది రూపాయల నీటి కోసం బోర్లు ఫెయిల్ అయ్యాయి. చేసిన అప్పులు తీర్చగలేకపోవడంతో పాటు ప్రభుత్వం రుణమాఫీ చేయకపోవడంతో బాలరాజు ఆత్మహత్య చేసుకున్నట్లు సహచర రైతులు వెల్లడిస్తున్నారు. సామాన్య రైతు కూలి వ్యవసాయదారు. ఈ సంవత్సరం ఆర్థిక పరిస్థితుల వల్ల, కరెంట్ అవకతవకల వల్ల అనేక పరిస్థితులు ఎదురైనప్పటికీ వేసుకున్న పంట ఎండిపోయింది. మరి అప్పుల రుణబాధ ఎక్కువైపోయింది. పిల్లలు 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, ఓ కొడుకు, భార్య బీడీలు చేస్తూ బతుకుతూ కాలం గడుపుతున్నారు. కనుక మరి బాలరాజు అనేక అప్పుల రుణబాధతో పోటీపారాలతోటి అక్కడక్కడ తిరుగుతూ కష్టపడి పనిచేస్తే ఇల్లు గడవక అప్పులైంది. మరి నిన్నటి దినాన అప్పుల బాధ భరించలేక తను ఉరుగు వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు, తన వ్యవసాయ భూమి ఒడ్డు మీదనే. అలాంటి బాలరాజు కుటుంబంకు మరి ప్రభుత్వం అండదండాలు ఉండి తన అప్పు విషయము సహకరించాలని, మరి తనకు ఆర్థిక పరిస్థితులలో సహకరించాలని, మరి అదేవిధంగా ఎవరన్నా దాతలు ఉండి సహాయం చేయాలన్నటువంటి మనస్తత్వం కలిగిన దాతలు ఉంటే దాతలు కూడా పూర్తి సహాయం పిల్లలకు అందించాలని. నిన్న అప్పుల బాధతోని ఈ గజ్జల బాలరాజు 38 సంవత్సరాల యువ రైతు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ అప్పుల వల్ల చాలా ఆందోళన చెంది ఎట్లా అని ఆయన రుణమాఫీ అవుతుందేమో అనుకున్నాడు, రుణమాఫీ కాలేదు. ప్లస్ అది కాక ఆందోళన చెంది మళ్ళా ఈ గత యాసంగి రోగాలు పడి పంటలు పండక ఈ పంటలు వాయే ఈ అప్పులు పెరిగి ఆందోళన చెంది ఆత్మహత్య నిన్న ఉదయం పొద్దున్నే ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. ఆ కుటుంబంలో పెద్ద దిక్కు ఆయన్నే, ఒక తల్లి ఉంటుంది, ఆయనకు 3 ఆడపిల్లలు 2, ఒక బాబు. వీళ్ళను ఆదుకోవాలంటే రైతు బీమాను వెంటనే అమలు చేసి ఈ కుటుంబానికి అందించి మరియు రైతు ఆత్మహత్య ఆదేశాల ప్రకారము ఈ కుటుంబాన్ని పరిహారం ఇచ్చి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుచున్నాము.